ఎలీషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు. నా పేరు కవిత. నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. మా అమ్మ పేరు మలకమ్మ. మరి నేను ఈరోజు ఆ దేవుని మహిమ నిమిత్తము మా అమ్మ జీవితంలో జరిగిన గొప్ప సాక్ష్యాన్ని మరి మీ అందరి ఎదుట పంచుకోవాలని ఇచ్చిన దేవుడికి ఈ అవకాశాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ముందుగా మా అమ్మ మరి మేమందరము హిందూస్ అన్నమాట. చాలా పూజలు చేసేవాళ్ళము. అమ్మ చాలా భక్తిపరురాలు. ఎలా అంటే ఉదయాన్నే లేచి తను మొదటిగా చేసేది మరి పూజలు అనమాట. స్నానం చేసుకొని మొదటిగా తను ఎంతో భక్తిపరురాలుగా అమ్మ చాలా పూజలు చేసేది, అనేకమైన దేవతలను పూజించేది. మేము చాలా హిందూ అంటే బాగా పూజలు చేస్తూ మరి ఆ ఒక నమ్మకంలో మేము జీవించే వాళ్ళము. అలాంటి పరిస్థితుల్లో మరి ఎంతో శ్రద్ధగా మా అమ్మ అంతగా పూజిస్తూ ఆరాధిస్తున్న సమయంలో మరి చిన్న పక్క వాళ్ళ విషయంలో మరి చిన్న మిస్అండర్స్టాండింగ్ గొడవ రావడం జరిగింది. అది ఎంతవరకు వెళ్ళింది అనంటే మరి మా అమ్మ చేతబడి చేశారు అమ్మగారికి. ఎంతో బలహీనత అయిపోయింది ఆ సమయంలో. ఎంత బాధ అనిపించింది అంటే మరి మేము ఎన్ని దేవుళ్ళకి మొక్కుతున్నాం కదా, అమ్మ సడన్గా పిచ్చిదైపోయింది. మా అమ్మకి 6 మంది కొడుకులు, ఒక కుమార్తె. నేను 7 మందిమి, మొత్తం కుటుంబం పెద్దది. అలాంటి సమయంలో ఎంతో పూజించే దేవుడు కూడా ఆమెని ఏమీ స్వస్థపరచలేకపోయారు. మేము 6 మంది ఉండేవాళ్ళము. అయితే మా అమ్మ స్థితిని చూసి మరి బంధువులందరూ ఈమె పిచ్చిదైపోయింది, ఇంకా పిల్లలందరూ అడుక్కు తింటారు, ఎవరో అందరం తీసుకెళ్ళిపోదాంలే అనుకున్నారు, మా అన్నయ్యలని మా తమ్ముడిని. అలా ఒక్కొక్కరిని తీసుకొని వెళ్ళిపోయారనమాట మా కుటుంబాన్ని. మా అమ్మ చాలా స్ట్రాంగ్గా ఉండేది, కానీ ఆ చేతబడి అనేది మరి ఆ మాంత్రిక చీకటి శక్తులు అనేది మరి అన్ని పూజలు చేసినప్పటికి కూడా వాటిని అమ్మని మాత్రం విడిచిపెట్టలేదు. మరి ఎంత పూజ చేసినా కూడా ఆ చేతబడి మాత్రం ఆ అమ్మని వదిలిపోలేదు, ఇంకెక్కువే అయ్యింది. అయితే కులదేవతలందరినీ పిలిపించి మరి ఇంట్లో కూర్చొని అడిగాము, ఎందుకు ఇంత మరి పిచ్చిదైపోయింది, మరి ఎందుకు సంసారం అంతా గొడవలు, మరి ఇంట్లో సామాన్లు అమ్ముకోవడాలు మరి ఎన్నో జరిగాయి. మా ఇల్లు చెదరమైపోయింది, చాలా ఆనందంగా ఉండే ఇల్లు. అలాంటి సమయంలో మరి ఇలా ఎందుకు జరిగింది అని మరి కులదేవతలని వాళ్ళందరినీ కూర్చోబెట్టి అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మంత్రి పెద్దగా చేశారమ్మా నీకు, నువ్వు మా చేయి దాటిపోయావు. వాళ్ళు చెప్పిన మాట ఏందంటే, నువ్వు మా చేయి దాటిపోయావు. ఎవరైతే కులదేవతలు ఉన్నారో, ఎవరినైతే పూజించిందో మరి వాళ్ళందరూ ఒకటే మాట ఏమన్నారంటే, నిన్ను కాపాడేది శక్తి మా దగ్గర లేదు. నువ్వు ఇంకెవరి దగ్గరైనా పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళు, పెద్ద మాంత్రికుని దగ్గరికి వెళ్తావో ఎక్కడికి వెళ్తావో తెలీదు, కానీ నిన్ను కాపాడే శక్తి మాత్రం మా దగ్గర లేదు అని స్పష్టంగా చెప్పారు. వచ్చే అమావాస్యలో నీ ప్రాణం పోతుంది అని క్లారిటీగా చెప్పేశారు. అలాంటి సమయంలో అమ్మ ఎంతో ఏడ్చింది, ఎంతో అర్థించింది. మిమ్మల్నే పూజించాను కదా, మిమ్మల్ని ఆరాధించాను కదా, మీరు బ్రతించకపోతే మీరు దేవుళ్ళు ఎట్లా అవుతారు, నన్ను కాపాడండి అని ఎంతో వాళ్ళ కాలేలు మొక్కింది. ఎన్నో పూజలు చేసింది. ఇది అడిగారు, కోళ్ళు అడిగారు, మేకలు అడిగారు, ఎన్నో బలి అర్పణలు అడిగారు. అమ్మ అన్నీ ఇచ్చింది, అయినా సరే మా వల్ల కాదు అని వాళ్ళు చేతులు ఎత్తేశారు. అలాంటి స్థితిగతిలో ఉన్నప్పుడు, పిచ్చిదైపోయినప్పుడు మరి అన్నం పెడితే ఆమె తినేది, పక్కన అదే ఇస్తరాకుల్లో కుక్క కూడా అన్నం తినేది, కానీ అమ్మ పట్టించుకునేది కాదు. అంటే ఆ క్యాల్లో లేదు, ఆ ధ్యాసలో లేదు. మమ్మల్ని ఎవరెవరు తీసుకెళ్ళిపోయారో అవి ఏమీ పట్టించుకోలేదు. నేను చచ్చిపోతాను పిచ్చిదనమాట. ఇలా ఆ ఇంటికి ఈ ఇంటికి తిరుగుతూ ఉండేది. అలాంటి పరిస్థితిలో బంధువులందరూ వచ్చారు, అందరూ చూశారు, కానీ ఏమీ చేయలేకపోయారు, ఎవ్వరు కాపాడలేకపోయారు. అందరూ వచ్చి అయ్యో 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 అంటున్నారే కానీ ఎవ్వరు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. అలా సమయంలో దేవుడు మరి ఒక దారిపోయి ఒక ఆమె, ఎవరో ఆమె తెలీదు, కానీ ఆమె మా అమ్మ పరిస్థితిని చూసి, అమ్మ నువ్వు అన్నిటినీ పూజించావు కదా, అందరు దేవతల దగ్గరికి వెళ్ళావు కదా, మరి ఎవరో యేసయ్య అంట, ఆయన బాగుపరుస్తాడంట, ఆయన దేవుడంట, ఆయన చనిపోయిన వాళ్ళని కూడా లేపుతాడంట, ఒకసారి వెళ్ళి చూడమ్మా అని అనింది.
ఆ మాట యేసయ్యా అనే మాట మా అమ్మ చెవిలో పడింది అంతే. కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ పోమ్మా, ఆ దేవుణ్ణి నమ్ముకోవడం ఏంటి, ఆయన మా దేవుడే ఏంటి, మేము చావనిలా చేస్తామే కానీ ఆ దేవుని మేము నమ్మము, అది చిన్న దేవుడు మా దేవుడు కాదు అని ఎంతో హేళన చేశారు మా అమ్మకి. ఆమెకి అంత హేళన చేశారు. కానీ మా అమ్మ ఒక్కటే ఒక మాట పట్టుకుంది, యేసయ్యా అంట, ఆయన కాపాడుతాడంట, ఆయన కాపాడితే నా కుటుంబం బాగుపడుతుంది కదా, నా బిడ్డలు మేమందరం ఒకటవుతాం కదా, నేను ఇంతగా పూజించిన ఈ దేవతలు కాదంటున్నారు కదా, మరి నేను ఆయనను ఒక్కసారి నమ్ముకుంటే ఇంకా కాపాడని చంపినా చావని, ఆయన ఒక్కడే దేవుడు, నేను నమ్ముతున్నాను, వెళ్తాను, నన్ను తీసుకెళ్ళండి. మరి ఆయన దేవుడు తెలియదు, ఎలా వెళ్ళాలో తెలియదు, ఎలా పూజ చేయాలో తెలియదు, ఎలా ఆరాధించాలో తెలియదు అని అంటే, ఆమె అంది ఇక్కడ చర్చ్ ఉందమ్మా, ఆ చర్చికి వెళ్ళు, దేవుడే నిన్ను కాపాడుతాడు అన్నప్పుడు అమ్మకి వెళ్ళే ఆలోచన దారి ఏమీ లేదు. అక్కడ ఉన్న బంధుమిత్రులని వాళ్ళ అక్క చెల్లెలని అడిగింది, అమ్మా మరి ఆ చర్చి కంటమ్మా ఆ దేవుడు ఉన్నాడంట, ఒకసారి నన్ను కాపాడుతాడంట, నా బిడ్డలని మేమందరం మళ్ళీ కలిసి ఉంటామమ్మా, నా జీవితం బాగుంటుందమ్మా, నా కుటుంబం బాగుంటుందమ్మా అని అక్కడ ఉన్న వాళ్ళని బ్రతిమాలుకుంటే వాళ్ళు అన్నారు, మేము తీసుకెళ్ళాం, నువ్వు చావైతే చావు ఇట్లానే, అది మన దేవుడు కాదు, మనం తీసుకెళ్ళమన్నారు. కానీ అమ్మ కాలు మొక్కుని బ్రతిమాలుకుంది, అమ్మ మీరు రావద్దు చర్చి దగ్గరికి, నన్ను అక్కడ దూరం నుంచి నాకు చూపించండి, నేను వెళ్తానమ్మా అని అర్థించినప్పుడు వాళ్ళ అక్కలు అన్నారు, సరే సస్తే సావు, ఇంకా మేము చెప్తే వినట్లేవు కదా అని వెళ్తుంది. వెళ్ళి ఒక్క అడుగు వేసిన వెంటనే తుమ్ములు వచ్చాయి, తుమ్మారు అక్కడ పక్కలు ఉన్న వాళ్ళు. అలా అంటున్నారు కదా, మరి మా దాంట్లో తుమ్ములు వస్తే ఆగిపోతారు, ఏదో కీడు జరుగుతుంది, ఏదో జరుగుతుంది, నువ్వు ఎప్పుడో సచ్చేదానివి ఇప్పుడే సస్తావేమో, వెళ్ళొద్దు అని ఆపుతున్నారనమాట. అమ్మ అయితే ఒకటే అనింది, అమ్మ ఇప్పుడు వెళ్తాను, చస్తే చస్తానేమో, బ్రతికితే బ్రతుకుతాడేమో, దేవుడు నడిపిస్తాడేమో అని ఒకటే మాట మీద అమ్మ మొండికేసి ముందుకెళ్తా ఉంది. వెళ్తే పిల్లి అడ్డుపోయింది. పిల్లి అడ్డం పోతే మళ్ళీ వాళ్ళు వెనకకి లాగుతున్నారు. మా దగ్గర అవి చాలా పట్టించుకుంటారు, చాలా అన్నమాట. ఏం జరిగిపోతుందో, ఏ అపాయం వస్తుందో, నువ్వు ఎప్పుడు చచ్చేది ఇప్పుడే చస్తావేమో, మన దేవుళ్ళు ఆపుతున్నారేమో, ఆగు అనేసి. అమ్మ మాత్రం ఎక్కడ ఆగలేదమ్మా. ఆ యేసయ్య మాట, ఆ శక్తి నడిపిస్తుంది అమ్మని. ఆ ముందుకి ఇంకా అలానే వెళ్ళినప్పుడు కాకి తల మీద కొట్టుకుంటూ పోయిందంట కాకి. ఇవన్నీ ఆటంకులు, సాతాను వెనకకి లాగుతున్నాడు అమ్మని తీసుకెళ్ళడానికి. కానీ దేవుడు అని గొప్ప దేవుడు అమ్మ, ఏ బిడ్డని కాపాడుకోవాలంటే ఎలా అయినా కాపాడుకుంటాడు. ఆయన కృప కలిగిన దేవుడు కదా, ఎలా అయినా ఆయన ప్రణాళికలో ఉన్న బిడ్డలను ఎప్పుడు వదిలిపెట్టే దేవుడు కాదు. ఏ విషయంలో అయినా ఆయన దేవుడు గొప్పగా చూశాడు అమ్మని, ఇంకా చేయి పట్టి ముందుకు నడిపించాడు, ఇంకా వెనక మళ్ళీ అమ్మ చూడలేదు. ఇంకా అలాంటి స్థితిలో ఉన్నా కూడా యేసు ఆ నామంలో శక్తి ఉన్నట్టుగా ఆ మాట, ఆ పేరు వినంగానే ఇంకా ముందుకు సాగుతా వెళ్తూ ఉంది అమ్మ. ఇంకా చర్చి వచ్చింది. చర్చి నుంచి దూరం నుంచి మా అమ్మని అదుగో అక్కడ ఉంది చర్చు, వెళ్ళు, ఇంకా చావు, ఇంకా మా దగ్గరికి రావద్దు నువ్వు అనేసి వదిలిపెట్టారు. ఒక్కతే ఆలోచించుకుంటా, ఏం ఆలోచించుకుంటా, దేవా కాపాడు అనుకుంటా వెళ్ళిందంట. ఆ చర్చిలో వెళ్ళంగానే ఆ దేవుడు మరి అక్కడ కూర్చొని బాగా రోధించిందంట, దేవా నా పరిస్థితిని కాపాడు, నువ్వు దేవుడు అంట కదా, నువ్వు జీవించే దేవుడు అంట కదా, చనిపోయిన వాళ్ళని లేపే దేవుడు అంట కదా, నన్ను లేపయ్యా, నా కుటుంబంతో ఉంటానయ్యా, నిన్ను నమ్ముకుంటానయ్యా, నీకు సాక్షిగా ఉంటానయ్యా అనేసి అమ్మ రోధించింది. అక్కడ ఉన్న అమ్మ పాస్టరే వచ్చి, అమ్మ ఏంది అంటే ఇలా జరిగిందయ్యా అని అంటే వాళ్ళు తల మీద చేయి పెట్టి దేవుణ్ణి, అమ్మా కాపాడుమని చెప్పు, నీవన్నీ ఒప్పుకో, నీ పాపములన్నీ ఒప్పుకో, నువ్వేది ఇప్పటిదాకా చేసిన వాటన్నీ నీ ఒప్పుకో, దేవుడు నిన్ను క్షమించి నిన్ను బాగుపరుస్తాడమ్మా అని చెప్పినప్పుడు మరి అమ్మగారు అట్లనే తనకు వచ్చిన ప్రార్థన చేసి తన ఒప్పుకొని ప్రార్థించిన వెంటనే ఆమెలో ఉన్న చీకటి శక్తులన్నీ పోయినాయంట. వెంటనే శక్తి వచ్చిందంట. యేసయ్యకే వందనాలు, దేవుడికే స్తోత్రాలు. నిజంగా మరొక్క జీవితాన్ని దేవుడు మా అమ్మకి ఇచ్చాడు. వాళ్ళు ఏమన్నారు అంటే, ఇంటి దేవతలను కూర్చోబెట్టి వచ్చి అమావాస్యకి నువ్వు చచ్చిపోతావు అన్నారు, 15 రోజుల్లో నీ చావు ఉంది అని అన్నారు, నువ్వు ఆ చేయి దాటిపోయావు అని అన్నారు. ఆ దేవతలు, పూజించిన దేవతలు, ఉదయం లేచి ఆరాధించేది, తినకపోయేది, శుక్రవారం అని ఒక పూజ, సోమవారం అని ఒక పూజ, మంగళవారం అని ఒక పూజ, ఇలా వారాలు కొద్ది పూజలు చేస్తూ ఎంతో భక్తిగా జీవించిన నా తల్లి జీవితంలో వాళ్ళు ఎవ్వరూ కాపాడలేకపోయారు.
కానీ ఆ దేవుడు ఒక్కసారి ఆయన దగ్గరికి వచ్చి దేవా కాపాడు మనంగానే, జీవం గల దేవుడు కదా, వినే దేవుడు కదా, అలా జీవింపచేసి 40 సంవత్సరాలు ఆమెకు ఆయుష్నిచ్చాడు. 15 రోజులు చనిపోయి ఆమె 40 సంవత్సరాలు ఆయన కృపతో కాపాడుతూ మళ్ళీ మా కుటుంబాన్ని అందరినీ ఒకటిగా చేశారు. ఒక్కటిగా మరి పెళ్ళిళ్ళైన అన్నలకి వాళ్ళ పిల్లలను చూసింది, నన్ను చూసి నా పెళ్ళిని చూసింది. మరి ఎంతో సాక్షిగా ఉన్నది. అమ్మ ఉన్న ఏ వ్యాధి ఉన్నా మరి యేసయ్యని నమ్ముకోండి. అంతేకాదు ఆయన నిజ దేవుడని, సత్యంలోకి నడిపించే దేవుడని నేను నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మండి అని అనేకులని నా దేవుని దగ్గరికి తీసుకొచ్చిందమ్మా. గొప్ప దేవుడు మా జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు, ఇంతవరకు కాపాడుతున్నాడు. నా అమ్మ సాక్ష్యమే నా నిజ దేవుని తెలుసుకునే కృప నాకు ఇచ్చింది. నా దేవుడు, అమ్మ నడిపించుచున్న దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, నా కుటుంబాన్ని నడిపిస్తున్నాడమ్మా. ఎవరికైనా ఏదైనా బాధ, కష్టము లేదా ఏదున్నా యేసయ్యని నమ్ముకోండి. ఆయనే గొప్ప దేవుడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు, ఎవ్వరు ప్రాణం పెట్టలేదు, ఆయనే మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఏ విషయంలో ఆయనను వెనుకకి వెళ్ళొద్దు, ఎలాంటి పరిస్థితులను నా తల్లిని నడిపించిన దేవుడు మనందరికీ నడిపిస్తాడు. ఆయన నామానికే మహిమ కలుగును గాక.